విశాఖ డైరీలో అవకతవకలపై ప్రత్యేక సభా సంఘం ఏర్పాటు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విశాఖ ఎమ్మెల్యేలు శాసనసభ దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై సభా సంఘం వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కూడా కోరడంతో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు? పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం వాడుతున్నారా, లేకపోతే రాజకీయ ప్రయోజనం కోసం వాడుతున్నారా అన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, 1987 సంవత్సరంలో డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మన ఆరిలో వాళ్ళ హెల్త్ సిటీలో 7 ఎకరాల 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, పాడి రైతులు ట్రైనింగ్ సెంటర్ కోసం, ఆటో సదుపాయం, గడ్డి పెంపకం కోసం, కానీ ఇప్పటికీ దానికోసం వాడలేదు. అధ్యక్ష, అది ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పాల ధర తగ్గిపోవడం ఒక ఎత్తు అధ్యక్ష, దానా ధరలు ఒకసారి పెంచారు. ఇది కోఆపరేటివ్ రిజిస్టర్ పరిధిలో లేదు అధ్యక్ష, ఇది కంపెనీ యాక్ట్ కింద వెళ్ళిపోయింది. ప్రత్యేకమైనటువంటి సభా సంఘం పెట్టండి. ఇంకా ఎవరైనా సరే అర్జీలు ఇస్తే అర్జీలు అన్ని తీసుకొని సమగ్రమైనటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరలోనే సభ అభిప్రాయం మేరకు సభా సంఘాన్ని నియమిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను.